భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. ఐరావతము తమరు స్వారీ చేయటకు మహాసుందరముగా ఉంటుంది దైత్యరాజా. మా మనసు అదే కాంక్షించుతున్నది. దీనిపై మేము ఆసీనులమై మన సైన్యాన్ని నడిపిస్తే శత్రువుల నేత్రాలు దీని తేజస్కి భస్మమవుతాయి. సందేహం లేదు దేవేంద్ర, ఐరావతము తమకే చెందాలి. దేవేంద్ర, ఇదేనా కౌస్తుభమణి? అవును దైత్యరాజా, ఇది ఏ కౌస్తభమణి. ఆ దివ్యమణి తమ కంఠమునకు శోభాయమానంగా ఉండును. దీనిపై కేవలము తమకే అధికారం ఉన్నది దేవేంద్ర. దైత్యరాజా, దీనిని అసురలోకమునకు తీసుకుని వెళ్ళవలను. కల్పవృక్షమే కాదు, వీక్షిస్తూ ఉండండి. సమస్త రత్నములు మన వెంట అసురలోకము వస్తాయి. దేవి, ఇప్పుడు సృష్టి యొక్క శుభగడియలు ఆసన్నమైనవి. తమరు లక్ష్మీదేవి అవతారము దాల్చి లోక కళ్యాణార్థం సుఖ సంపదలను ధనధాన్యాలను వర్షింపచేయవలను. తమరు ఆదేశించండి పరంధామా. నా అంశ అవతారం యొక్క శుభారంభము ఎటుల జరగవలెను? తమరు లక్ష్మీదేవిని తమ హృదయం నుండి ప్రత్యక్షంగా గావించండి. ఆజ్ఞ పరంధామా. ప్రణామములు భగవాన్. ప్రణామములు ఆదిశక్తి భగవతి మాత. పరంధామా, ఆజ్ఞాపించండి. నేను తమను ఏ విధముగా సేవించగలను? దేవి లక్ష్మి, లోక కళ్యాణార్థం తమ ఆవిర్భావం సంభవించింది. తమరు తమ శక్తులతో సమస్త బ్రహ్మాండాన్ని నడిపించాలి. జగత్పాలనలో మా అంశ అయిన భగవానుడు విష్ణువుకు సహకరించాలి. తమ ఇచ్చ నెరవేర్చెదను. దేవి లక్ష్మి, సురాసురులు సమస్తం తమ సంతానం కావున తమరొక మాత వలె భేదభావరహితంగా అందరి యందు సమదృష్టిని ప్రదర్శించాలి. లోకములోని సుఖ సమృద్ధి, ధన సంపత్తి మరియు ఐశ్వర్యం తమ అధీనంలో ఉంటాయి. సమస్త ప్రాణులు తమ కృపను పొంది తమ దారిద్ర్యమును దీనత్వమును దూరము చేసుకునేవారు. ఎవరైతే తమని భక్తితో సత్యభావనతో మనసున పూజించెదరు వారు దారిద్ర్య దేవత యొక్క ముఖాన్ని ఎప్పటికీ వీక్షించరు. హే దేవి లక్ష్మి, లోకములో తమరి భక్తుల యొక్క సంఖ్య అసంఖ్యాకముగా నుండును. ప్రతి యుగములోనూ శతకోటి భక్తులు తమను పూజించెదరు. సమస్త విశ్వము సర్వవేళలా తమను ధ్యానించును. మరియు ఆదికాలము నుండి అనంతకాలము వరకు తమను స్తుతించును. హే నారాయణ, హే ఆదిశక్తి భగవతి మాత, నాకు భక్తుల యొక్క భక్తి మరియు శ్రద్ధ యొక్క ఆనందము తక్షణమే లభించుచున్నది. నేను ధన్యురాలనైతిని. తమరు సముద్ర మథనము ద్వారా సాగరము నుండి ప్రత్యక్షమయ్యేదారు. అందువలన తమరు సాగర కన్యగా పిలువబడుతారు. కావున హే సాగర కన్య, వెళ్ళండి. వెళ్లి సాగరము నుండి ప్రత్యక్షమై తమ కర్తవ్యాన్ని, ధర్మాన్ని నిర్వర్తించండి. పరంధాముల ఇచ్చ. ప్రణామములు.
రూపసుందరి, తమ తేజస్సు నిరోధించండి. మా నయనాలకు తమ తేజస్సు వీక్షించు సామర్థ్యము లేదు. మేము సవ్యముగా తమను దర్శించేలా అనుగ్రహించండి. హే వత్స, మా ఈ ఐశ్వర్యముని వీక్షించుటకు దివ్య చక్షువులు అవశ్యమగును. మాపై కృపతో తమరు వివరంగా తెలియచేయండి. తమరు ఎవరు దేవి? మా నామధేయము లక్ష్మి, పరబ్రహ్మ స్వరూపిణిని, మహాశక్తిని వత్స. మేమే ఆరంభము, అనంతము మేమే. మేమే విజ్ఞానము, అవిజ్ఞానము మేమే. మేమే విద్య, అవిద్యయు మేమే యగుదుము. బ్రహ్మాండమునకు అధికారిణిని. సంపూర్ణ బ్రహ్మాండము యొక్క సంచాలనము మేమే కావించుచున్నాము. పరబ్రహ్మ శక్తులైనట్టి లక్ష్మి, మాయ, ప్రకృతి మేమే. మాత, హే ధనస్వరూపిణి, హే మహాలక్ష్మి, హే రత్నపద్మిని, హే సుసుమతే, తమరు భగవాన్ నారాయణుల యొక్క కార్యశక్తి. తమరే సంపూర్ణ సృష్టికి ఆధారము. ఈ సమస్త బ్రహ్మాండము తమ లీలా విలాసమే. తమకు నా ప్రణామములు. అసురరాజా, దేవతలు ఈమెను సంపూర్ణ సృష్టికి ఆధారం అనుతున్నారు. ఆ విషయం మాకు తెలియదు. మా దృష్టిలో ఒక్కటే వాస్తవం. నేటి నుండి ఈమె ఈ సృష్టికి కాదు, మన అవసరాలకే ఆధారం అవుతుంది. హే సంపూర్ణ బ్రహ్మాండమునకు ఆదేశ్వరి, తమకు నా ప్రణామము. మేము తమ దర్శనముతో ధన్యులమైన మేము తమ వివరములను ఇంకనూ కాంక్షించుచున్నాము. కృపతో మమ్ము అనుగ్రహించండి. హే భార్గవ శుక్రాచార్య, హే దేవగురు బృహస్పతి, హే దేవర్షి నారద, మేము ఒకే శక్తి అయినను మా శక్తుల వలన మా ఇచ్ఛానుసారము ఎన్నో రూపములలో ప్రత్యక్షమైనాము. మేమే సర్వమంగళ, చండిక, అష్టభుజ కాళి, ప్రత్యగిరి అపరాజిత, ప్రాణశక్తి, జ్వలిత, చిత్ర అన్నపూర్ణ, శీతల విజయ, వనదుర్గ రూపములలో సర్వవ్యాప్తి చెందియున్నాము. మేమే మహాకాళి, ఆదిమాత దుర్గా. మేము వైకుంఠమున మహాలక్ష్మి, స్వర్గమున స్వర్గలక్ష్మి, పాతాళమున పాతాళలక్ష్మి, పృథ్వీపై రాజ్యలక్ష్మి, సాధారణ జనుల పాలిట గృహలక్ష్మి. మేమే అష్టలక్ష్మిగా మారి ప్రాణులకు ప్రాణము, ధనము, ఐశ్వర్యము, విద్య సమస్తము ప్రసాదించడము. ఏ విధముగా సూర్యుడు ఉన్న చోట అంధకారమనున్నది ఉండదో, అదే విధముగా ఎచట మేము వసించదమో అచట దైన్యము, దారిద్ర్యము మరియు దుఃఖములు ఉండవు. ఏ స్థానమున మా వరదహస్తముండునో అచట సర్వదా ధనధాన్యములు, సుఖ సంపదలు సమృద్ధిగా వర్షించును. హే రూపసుందరి, మా కోరికొక్కటి, తమ వరదహస్తము అసురలోకంపై ఉండవలే. ఆ తరువాత అసురలోకంపై ధనధాన్యములు, సుఖ సంపదలు సమృద్ధిగా వర్షిస్తూ ఉంటాయి. తమరు మాతో కలిసి పాతాళ లక్ష్మిగా వసించవలే. అప్పుడు పాతాళలోకము నుండి దైన్యము, దరిద్రము, దుఃఖము దూరమవుతాయి. అందువలన చూడు రూపసుందరి, నీవు మా వెంట పాతాళలోకము రావాలే. నీవు మా వెంట ఉన్నచో హసురలోకము బ్రహ్మాండంలోకెల్లా అత్యుత్తమం అవుతుంది. తమరేమి వచించుతున్నారు అసురరాజా? సత్యమోచిస్తున్నాము దేవేంద్ర.
మా పరాక్రమముతో ఈ రూపసుందరిని అసురలోకము తీసుకువెళతాము. దీనికి బదులు ఇక నుండి మదనములో విలువడే సకల వస్తువులను తమరే తీసుకోండి. కానీ మేము మాత్రం లక్ష్మిని తీసుకువెళతాం. దేవేంద్ర, తమరు మమ్ము నిరోధించాలని ప్రయత్నిస్తే ఇక్కడ సముద్ర మదనం కొరకు దేవాసులు సంయోగమైనారు. ఓ సంయోగం మహాసంగ్రామం అవుతుంది. ఏ రూపసుందరి, మేము నిన్ను ఆదేశిస్తున్నాం. నీవు మా వెంట అసురలోకము రావాలే. హే దానవరాజా బలి, మేము ఎవరి ఆదేశానుసారమో నడుచుకొనము. సమస్త జనులు మా ఆదేశానుసారము నడుచుకొనెదరు. హే లక్ష్మి, నీ అస్తిత్వము మా అసురుల యొక్క అపార బాహుబలము యొక్క ఫలితము. మేము సముద్ర మదనము గావించనచో నీ ఆవిర్భావము ఎటుల సంభవము. అందువలన మమ్ము నిర్లక్ష్యం చేయకు. కాలాన్ని వృధా చేయకుండా వెంటనే మా ఆజ్ఞను పాటించి మాతో పోతాళమునకు రావలెను. లేదు వత్స, మేము లేదనే శబ్దం ఆలకించలేము. ఒకవేళ నీవు నీ ఇష్టానుసారం మా వెంట రానిచో మేము నిన్ను బలవంతముగా తీసుకువెళతాము. అటులైన నీ ప్రయోగమును నీవు చేయుము. అంటే నీవు ఒట్టి మాటలతో మా వెంట అసురలోకమునకు రావు. ఆ! నీవు మాయావేవి. మేము స్వయముగా మహామాయ వత్స. హే దానవరాజా, నీవు స్వయముగా నీ అవివేకమును మూర్ఖత్వమును ప్రదర్శించుతున్నావు. వాయువును ఎవరైనా బంధించగలరా? సుగంధమునెవరైనను గుప్పిట బంధించగలరా? మెరుపు తీగపై ఎవరైనా స్వారీ చేయగలరా? లేదు కదా. మమ్ము భ్రమింపచేయాలని ప్రయత్నించకు సుందరి. నీవింతకు పూర్వమే భ్రమించి ఉన్నావు. ఇప్పుడు భ్రష్టుడవైనావు వత్స. నీవు మమ్ము ఉద్ధరించుటకు అసురలోకము రమ్ము. ఉద్ధరించబడవలెనన్ను కోరికయున్నచో వారి మనసుల పశ్చాత్తాపముండవలెను. నీ మనసుల పశ్చాత్తాప భావన లేదు. దేవి లక్ష్మి, మేము నిన్ను ఈ సమస్త రత్నములను అసురలోకములకు తీసుకువెళ్ళదము. మమ్ము హెచ్చరించు సాహసము నీవు చేసి ఉండరాదు. ఈ లక్ష్మిని బంధించండి. అవును, బంధించండి, బంధించండి.